ఓం శ్రీ గురుభ్యో నమః. రాముని భవ్యమందిర పునాది రాళ్లలో జి పుల్లారెడ్డి గారి పేరు అందరూ వినే ఉంటారు. ఇవాళ ఆ మహనీయుడి గురించి చెప్పుకుందాం. రాముడి కోసం ఆస్తులు త్యాగం చేసిన మహానుభావులు కీర్తిశేషులు శ్రీ గుణంపల్లి పుల్లారెడ్డి గారు. ఈరోజు వారి ఆత్మ పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతుంది. జై శ్రీరామ్. పుల్లారెడ్డి గారి పేరు వినగానే స్వీట్లతో పాటు మహోన్నత వ్యక్తిత్వం, నీతి నిజాయితీలను పాటించిన నేతి మిఠాయి వ్యాపారిగా, ధార్మిక నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా కళ్ళ ముందు కదలాడుతుంది. కృషియే సర్వోత్కృష్ట ధ్యానము అని నమ్మిన మహావ్యక్తి. ఈ విజయం అవిజ్ఞాతులైన మహనీయుల స్మృతికి అంకితం. అయితే అయోధ్య రామ జన్మభూమి నిర్మాత అని మాట పలికితే దాని వెనక మరొక అవిస్మరణీయ దిగ్గజం స్వర్గీయ గుణంపల్లి పుల్లారెడ్డి గారు. జి పుల్లారెడ్డి గారంటే నేతి మిఠాయిల అధినేత. ఆ రోజుల్లో కోర్టుల్లో కేసు వాదించడానికి రోజుకు లక్షల్లో ఖర్చు వస్తున్నందున ఢిల్లీ కార్యాలయంలో ఆర్థిక సంకటం ఏర్పడింది. కోశాధికారిగా ఉన్న పుల్లారెడ్డి గారి దగ్గరికి అశోక్ సింఘాల్ గారు వచ్చారు. అప్పటికి 25 లక్షలు సమీకరించాలి. లక్షల రూపాయలు సంగ్రహించడం అప్పటికప్పుడు చాలా కష్టంగా ఉన్న సమయం. బాధపడుతూ హైదరాబాదు వచ్చారు. పుల్లారెడ్డి గారి ఇంట్లో కూర్చుని మాట్లాడుతుండగా ఇంట్లోకి వెళ్ళి 2 లక్షల రూపాయలు అశోక్జీ చేతిలో పెట్టి, సాయంత్రానికి మరో 10 లక్షలు, ఆ తర్వాత మిగతావి సమకూర్చుదాము అంటూ, రామజన్మభూమి కేసు మనకి విజయం చేకూరే వరకు వాదించవలసిందే, దాని కొరకు పోరాడవలసిందే. ఎక్కడికైనా, ఎంత దూరమైనా, ఎన్ని త్యాగాలకైనా వెరవకుండా ముందుకు వెళ్దాం. కేసు విషయంలో అంతరాయం కలగకూడదు అంటూ భరోసా ఇవ్వడమే కాక ఎర్రమంజిల్లో ఉన్న తన ఇంటి ముందుకు తీసుకువచ్చి అశోక్జీ చేతులు పట్టుకొని, నేను బతికుండగా, కోశాధికారిగా ఉండగా కేసుకు సంబంధించిన ధనం తక్కువ కానివ్వను, అవసరమైతే ఈ ఇల్లు అమ్మివేద్దాం, ఆమె లక్షల రూపాయల విలువలు చేసే నగలు అమ్మివేద్దాం అంటూ భార్య నారాయణమ్మ గారితో సహా అశోక్జీ చేతులు పట్టుకొని ప్రార్థించారు. అశోక్ సింఘాల్ కన్నీటి పర్యంతమై ఆనందాశ్రువులు కనుకనుకులలో సుడులు తిరుగుతుండగా, నీ వంటి కుమారులు జన్మించినందుననే భారతమాత శిరస్సు ఉన్నతంగా నిలిచి ఉంది, అపజయం అన్నదే లేదు, ఎప్పుడూ తల వంచవలసిన అవసరం రాదు అంటూ భారతమాత ప్రియపుత్రుని ఆలింగనం చేసుకుని పుల్లారెడ్డి గారి భుజాన్ని ఆనందపు ఆశ్రువులతో తడిపేశారు కీర్తిశేషులు అశోక్ సింఘాల్జీ. ఇటువంటి ఎందరో త్యాగధనుల యొక్క కృషి, తమ రక్తాన్ని చెమటగా మార్చిన అనేక మంది అవిజ్ఞాతులైన హిందూ ధర్మ రక్షకులైన వారి త్యాగ ఫలమే రామ జన్మభూమి నిర్మాణం. దాని విజయం వాళ్ళందరి స్మృతులకు అంకితం. మన తెలుగు రాష్ట్రాల్లో పుల్లారెడ్డి స్వీట్స్ పేరు వినని వారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఏ పండగ వచ్చినా, ఎలాంటి ఆనంద సందర్భమైన పుల్లారెడ్డి స్వీట్స్ కొని అందరికీ పంచడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాదులో పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ ఆ నగరానికే ఒక ప్రత్యేకతను తీసుకొచ్చి పెట్టింది. ఎవరైనా హైదరాబాదు నుండి మిగిలిన ప్రాంతాలకి వెళ్ళేవారు ఉంటే ఖచ్చితంగా ఈ పుల్లారెడ్డి స్వీట్స్ కొని తీసుకువెళతారు. అలాంటి పుల్లారెడ్డి స్వీట్స్ గురించి మనము ఇంతవరకు వినని చూడని ఎన్నో గొప్ప నిజాలు ఉన్నాయి. మనం అంతగా ఆదరించే పుల్లారెడ్డి స్వీట్స్ గురించి 4 గొప్ప విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే మొట్టమొదటిసారిగా శ్రీవారి గుడి వంట గదికి ఆహ్వానించబడినది పుల్లారెడ్డి స్వీట్స్ షాప్. అలాగే ఎంతటి పెద్ద వ్యాపారం అయినా చిన్నగానే మొదలవుతుంది. పుల్లారెడ్డి స్వీట్స్ వ్యాపారం కూడా అలా మొదలైంది. కర్నూలులోని గోకవరం అనే ఒక పల్లెటూరులో సైకిల్ తొక్కుతో తన భార్య తయారు చేసిన స్వీట్స్ని అమ్ముతూ అంచెలంచెలుగా ఎదిగారు జి పుల్లారెడ్డి గారు.
భారతదేశంలో ఎక్కువ శాతం స్వీట్స్ షాపు ఉత్తర భారతదేశం నుండి వచ్చే వ్యాపారులు, అంటే ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ నుండి వచ్చిన వారు ఉండేవారు. అంతేకాకుండా మిగిలిన వారు కూడా ఉండేవారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తెలుగు స్వీట్ షాపుగా జి పుల్లారెడ్డి గారు స్వీట్ షాప్ పేరు తెచ్చుకుంది. అలాగే 1954లో పుల్లారెడ్డి స్వీట్స్ రాష్ట్రపతి నివసించే రాజభవన్కి అధికారికంగా స్వీట్స్ సరఫరా చేయడం ప్రారంభించింది. అలాగే 1974లో జి పుల్లారెడ్డి గారు ఆర్ఎస్ఎస్లో సంఘ చాలక్గా చేరారు. అలా పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ను కూడా స్థాపించడం జరిగింది. ఏదైనా దేశానికి ఉపయోగపడే సేవ చేయాలనే తపన పుల్లారెడ్డి గారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఉడిపి పేజవర్ మఠ్ పుల్లారెడ్డి గారికే దానగుణ భూషణ్ అనే బిరుదునిచ్చింది. జమునాలాల్ బజాజ్ అవార్డును కూడా వారు చేసే నిజాయితీ గల వ్యాపారానికి నిదర్శనంగా పొందారు. దేశం మొత్తం 18 అవుట్లెట్స్ ఉన్నాయి ఆయనకి. అందులో 8 హైదరాబాద్లో, 4 కర్నూలులో, 6 బెంగళూరులో. అమెరికాలో కూడా షాపులు ప్రారంభించారు. అలాగే దాదాపు 45 కోట్ల ఆదాయం వస్తుంది వీటన్నిటి మీద. కేవలం స్వీట్స్ షాప్ కాకుండా హైదరాబాద్లో పుల్లారెడ్డి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ స్థాపించబడ్డాయి. పుల్లారెడ్డి స్వీట్స్ని స్థాపించిన జి పుల్లారెడ్డి గారు ఏ విధమైన ఉన్నత విద్య చదువుకోలేదు. అయినప్పటికీ భారతదేశంలో విజయవంతమైన కొద్ది వ్యాపారవేత్తలలో పుల్లారెడ్డి గారు ఒకరిగా నిలిచారు. అలాగే అందరికీ వీలైనంత మంచిని చేసే ప్రయత్నం చేయడంలో ఆయన పూర్తిగా విజయం సాధించారు. వ్యాపారం ద్వారా గొప్ప స్థాయికి ఎదిగి ఆ స్థాయిని తిరిగి వ్యాపారం ద్వారా కాకుండా తన సేవాభావం వల్ల సమాజం పట్ల గౌరవభావంతో ఆయన మెలిగిన తీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.